ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మహేష్, వాట్ హ్యాపెండ్ రా? ఏం లేదు డాడ్. ఏమీ లేకుండా నువ్వు అలా ఉండవు. ఏమైందో చెప్పు. డాడ్, మనకి హెల్ప్ చేసిన వాళ్ళ మనసు బాధ పెడితే మనకి బాధగానే ఉంటుంది కదా. ఎవరి గురించి చెప్తున్నావు? ఆనంది గురించే డాడ్. అమ్మ ఆరోగ్యం బాగోలేకపోవడం వల్లే కదా ఆనంది మన ఇంటికి వచ్చి వంట పని చేసి మనకి హెల్ప్ చేసింది. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా తను నాకు ఎంతో సేవ చేసింది. కానీ అదేమీ కనీసం కన్సిడర్ చేయకుండా ఆనంది చేసిన హెల్ప్కి మమ్మీ ఆనందికి శాలరీ ఇచ్చి పంపించిందంట. ఆనంది నా దగ్గరకు వచ్చి నేను సాయం చేయడానికి వచ్చాను కానీ మీ ఇంటికి డబ్బుల కోసం రాలేదని చెప్పి నా దగ్గర చాలా ఫీల్ అయింది. అప్పటి నుంచి ఆనంది నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, మన ఇంటికి కూడా రావట్లేదు. నిజమా? మీ అమ్మ ఎంత పని చేసిందా? ఎస్ డాడ్. ఈ విషయంలో మామ్తో ఆర్గ్యుమెంట్ అయ్యి మళ్ళీ మేము నార్మల్ అయిపోయాం కానీ ఆనంది మాత్రం నార్మల్ అవ్వలేదు. తను స్టిల్ ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉంది. ఆనంది ఏ రోజు మన ఇంట్లో బయట మనిషిలాగా ఉండలేదు డాడ్. మన మనిషిలాగా ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉంది. అలాంటి తను మన వల్ల బాధపడ్డా నాకు నచ్చట్లేదు. మహేష్, జరిగిన విషయంలో ఎవరు తప్పు లేదురా. ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసింది కరెక్టేరా. అది మిస్అండర్స్టాండ్ అవడం వల్ల నీకు పెద్దగా తప్పుగా అనిపిస్తుందిరా. ఆనంది ఇప్పుడు కాకపోయినా నెమ్మదిగా మీ అమ్మ ఇంటెన్షన్ని అర్థం చేసుకుంటుందిరా. కొన్ని రోజులకి తన కోపం కూడా తగ్గిపోతుంది. లేదా అప్పటికీ అలాగే ఉంటే నేనే వెళ్ళి ఆనందితో మాట్లాడతాను. నువ్వు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి డిస్టర్బ్ అవ్వకు. సరే డాడ్. సరే, బయటికి వెళ్ళి ఈ ఆలోచన నుంచి కాస్త రిలాక్స్ అవ్వు. వెళ్ళు. అమ్మా, నువ్వు చెప్పినట్టే కూరగాయలు సరుకులు అన్నీ తీసుకొచ్చేసాను. ఇక నుంచి ఇంట్లో ఏం అవసరమైనా నాకు చెప్పమ్మా, నేను తీసుకొచ్చేస్తాను. నువ్వు అనవసరంగా కష్టపడకు. హాయ్ అమ్మా, నీకోసం ఇంకోటి తీసుకొచ్చాను. ఏం తీసుకొచ్చావురా? అమ్మ కాళ్ళ నొప్పులు తగ్గడానికి పెయిన్ బామ్ తీసుకొచ్చాను. నువ్వు ఇది రాసుకుంటే నొప్పులన్నీ మటుమాయమైపోతాయి. వీడేదో ప్లాన్ చేశాడు, అందుకే మా అమ్మకి సోపేస్తున్నాడు. ఎప్పుడూ ఇంట్లో పని చేసేవాడివే కాదు, ఇవాళేంట్రా చాలా బాధ్యతగా ప్రవర్తిస్తున్నావు. ఇంట్లో పనులన్నీ కూడా చేసేస్తున్నావు. నీలో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాన్రా. నేను కూడా. మార్పు మంచిదే కదమ్మా. అమ్మా, ఇదంతా నటన. నువ్వు నమ్మకు, మోసపోతావు. ఒక కొడుగ్గా నేను బాధ్యతగా ప్రవర్తిస్తున్నాను. తల్లికి సాయం చేస్తున్నాను. బాబు కమల్ హాసన్, హే, నీకు ఎగ్జామ్ ఉంది కదా, నువ్వు వెళ్ళి చదువుకోపో. వెళ్ళు. నా ఎగ్జామ్ గురించి, నా చదువు గురించి నేను చూసుకుంటాను గానీ ముందింత యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావో ఫస్ట్ చెప్పు. ఓసేయ్, వాడెందుకు చేస్తే నీకెందుకే? నువ్వు వెళ్ళి చదువుకో. దీనికి చదువు అంటేనే బద్ధకం అమ్మా. నన్ను ఇరికించింది చాలు. నువ్వేదో గట్టిగా ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నావు కదా. అమ్మా, వీణ్ణి మాత్రం అస్సలు నమ్మకు. చాడీలు చెప్పింది చాలు. పోవే పోవే. ఛీ! అమ్మా, నీకొక విషయం చెప్పాలమ్మా. ఏంట్రా అది? నేను మార్కెట్ నుంచి వస్తుంటే ఒక చిన్న పాపను చూశానమ్మా. పాపం, ఆ పాప రోడ్డు మీదే ఉంటుంది.
వాళ్ళకి షెల్టర్ కూడా లేదు. అందుకని నేను చెప్పానా వీడు ఆస్కార్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏయ్, నువ్వు ఆగవే. అమ్మా, నువ్వు దాని మాటలు పట్టించుకోకు. పాపమమ్మా, పాప. పాప 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 అంటున్నావు. చిన్న పాప పెద్ద పాప? ఓరే అశ్విన్, అమ్మా, ఈ రాక్షసి మాటలు నమ్మి నన్ను అనుమానిస్తున్నావా? నేను నమ్మకానికి ఐఎస్ఐ బ్రాండ్ అమ్మా. చిన్న పాపమ్మా. ఆ పాపకి చదువు అంటే ఇష్టం, కానీ పాపం వాళ్ళకి షెల్టర్ లేదు. దానికి నేనేం చేస్తాన్రా? నువ్వు ఒక చిన్న హెల్ప్ చేస్తే చాలమ్మా. ఏంట్రా ఆ హెల్ప్? ఆ పిల్ల చదువుకోవాలంటే అడ్రస్ ప్రూఫ్ కావాలంటమ్మా. వాళ్ళకి షెల్టర్ కూడా లేదు. ఇంక అడ్రస్ ప్రూఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని వాళ్ళు మన ఇంట్లో రెంట్ కొంటున్నట్టు అగ్రిమెంట్ చేసిస్తే. అగ్రిమెంటా? అవన్నీ మనమెలా చేయగలం? అలాంటి తలనొప్పులు మనకెందుకురా? అమ్మా, వద్దొద్దు, అసలు వద్దు. అమ్మా, అన్నయ్య నిన్ను కాకా పడుతున్నాడు. నువ్వు అస్సలు కరగద్దు. ఏ కోతి, నువ్వు కాసేపు కామ్గా ఉంటావా? అమ్మా, ఆ చిన్న పిల్లని చూసినప్పుడు నాకు నా చెల్లెలు గుర్తొచ్చిందమ్మా. దానికి దీనికి పోలికేంట్రా? ఇది చిన్నప్పుడు ఎలా ఉండేదో ఆ పాప కూడా అలాగే కనిపించిందమ్మా. రేయ్, నీ సెంటిమెంట్ యాక్టింగ్ ఏదో నువ్వు చేసుకో, మధ్యలో నన్ను లాక్కు. అమ్మా, అక్కడ ఒక తల్లి కూతుర్ని చదివించుకోలేక ఏడుస్తుందమ్మా. ఆవిడ్ని చూసి నాకు చాలా ఏడుపు వచ్చింది. నాన్న నన్ను ఎంత గొప్పగా పెంచాడు. ఎప్పుడు నలుగురికి సాయం చేయాలని చెప్పేవాడు కదమ్మా. ఇప్పుడు మనకి మంచి అవకాశం వచ్చింది. ఆ పసిపాపకి సహాయం చేస్తే నాన్న ఎక్కడున్నా చాలా సంతోషిస్తాడమ్మా. ఫోటోలో ఉన్న నాన్నను కూడా వదలట్లేదు వీడు. ఆ పాపకి ఆ తల్లికి సహాయం చేయాలనుకుంటున్నాను. నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా, అన్ని దానాల కన్నా విద్యాదానం చాలా గొప్పది అని. మరి నీ మాటలు కూడా నేను గౌరవించాలి కదమ్మా. వీడమ్మకి బిస్కెట్లు కాదు, క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నాడు. ఇది మంచి విషయమే కదమ్మా. నిన్ను అడిగినా నువ్వు కాదనమనే నమ్మకంతో నేను ఆల్రెడీ వాళ్ళకి మాట ఇచ్చేశాను. ప్లీజ్ అమ్మా. సరేరా, ఇప్పుడు నేనేం చేయాలి? ఏమీ లేదమ్మా. వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నట్టు మనం ఒక రెంటల్ అగ్రిమెంట్ ఇస్తే ఆ పాపకి ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ అన్నీ దొరుకుతాయి. దాంతో ఆ పిల్ల స్కూల్లో జాయిన్ అయిపోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. తను కూడా ఒక జిల్లా కలెక్టర్ అయ్యి పోస్టింగ్ లో జాయిన్ అయిపోయేటప్పుడు నన్ను చదివించిన దేవత అని నీ బ్లెస్సింగ్స్ కోసం వస్తే ఎలా ఉంటుందో చూడు. రే 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 రే, ఊహ కూడా ఒక హద్దు పొద్దు ఉండాలిరా. ఇంకా స్కూల్లోనే జాయిన్ అవ్వలేదు, కలెక్టర్ అయిపోయి అమ్మ బ్లెస్సింగ్స్ కోసం వచ్చిందా? అమ్మా, దీనికి చదువు రాదు, కానీ నువ్వు చదివిస్తున్నావు. ఆ పాప బాగా చదువుకుంటుందమ్మా. తన కోసం ఆ మాత్రం చేయలేవా? సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా. చూసావా? అమ్మా, అయితే నేను అర్జెంట్గా వెళ్ళి అగ్రిమెంట్ రెడీ చేసుకుని వస్తాను. నువ్వు జస్ట్ దాని మీద సంతకం పెడితే చాలు. ఆ తర్వాత మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము. అశ్విన్, జాగ్రత్తరా. ముక్కు మొహం తెలియని వాళ్ళకి సాయం చేయబోతున్నావు. అమ్మా, అదంతా నేను చూసుకుంటానమ్మా. అమ్మా, వీడిని అస్సలు నమ్మకు. ఏయ్, ఆగవే. నా కొడుకు మంచి పని చేయబోతున్నాడు, మధ్యలో అడ్డుపడకు. నీలాంటి మంచివాణ్ణి భర్తగా పొందుతున్న తులసి చాలా అదృష్టవంతురాలురా. ఏదేమైనా మా అమ్మ అత్త కూతురు టాపిక్ మాత్రం వదిలిపెట్టదు. ఛ! సరేరా, నేను వెళ్ళి వంట పని చూస్తాను. ఏంటి అలా నిలబడి చూస్తున్నావు? అవి తీసుకురా. తీసుకెళ్ళు. ఎస్.
ఇప్పటి నుండి ఫ్యాబ్రిక్ మోసుకెళ్లాల్సిన అవసరం లేదు. అందుకే ఈ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చాను. ఈ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పిన నందానే ఈ ట్రాలీస్ని ఓపెన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆనంది, ఇదంతా చేయిస్తోంది నీకోసమే. నిన్ను నా కంట్రోల్లోకి తీసుకోవాలనే నేనిదంతా చేస్తున్నాను.